నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, నీ చిత్తమును బట్టి నీ కృప ద్వారా నైనా ఇది నా ఆరాధనలో ఇప్పటి వరకు సహాయం చేసినందుకే నీకు స్తోత్రాలు. పాటల యందును ప్రార్థన యందును ప్రభువా, ఆరాధన యందును సాక్ష్యముల యందును అయా వాక్య పఠనమందు మీరు కృప చూపిన విధమును బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయమందు ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేయి అయా. నీ వాక్యములో నుండి లోతైనటువంటి అంశములను మేము గ్రహించినట్లు మీరు కృప చూపించండి. ఇర్మియాతో అంటున్నావు, నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను తెలియచేస్తానన్నావు. నిజమేనైనా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి నైనా మా జ్ఞానము సరిపోదు, మా తెలివి సరిపోదు నైనా. ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవా నీవే మాట్లాడమని అడుగుతున్నాను. చేరొచ్చిన మా అందరికీ నైనా సంపూర్ణంగా నైనా వాక్యము చేత తృప్తిపరచమని అడుగుచున్నా. ఎవరు ఏ ప్రాంతములో ఉండి వినుచున్నప్పటికీ, శబ్ద దూర వ్యాప్త యంత్రముల ద్వారా వినుచున్నప్పటికీ నైనా, సామాజిక మాధ్యమముల ద్వారా వినుచున్నప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డతోటి మీరు మాట్లాడమని అడుగుచున్నా. విత్తబడుచున్నటువంటి వాక్యము నూరంతల ప్రతిఫలం ఇచ్చినట్లు మీరు కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గడి చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి వాక్యము 42వ వచనము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. లూకా భక్తుడు అపోస్తులైనటువంటి పౌలుతో ఉంటూ తనకున్నటువంటి అనుభవాలను, తాను నేర్చుకున్నటువంటి వాటిని నేర్పించటానికి ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. లూకా భక్తుడు అంటున్నాడు, మొదటి శతాబ్దములో పేతురు ద్వారా సంఘము విస్తరింపబడింది, గొప్ప సమూహమయ్యారు. సుమారుగా 10,000 మంది ఉన్నారు ఆ ప్రాంతములో. మొట్టమొదటిగా 120 మంది, తరువాత 3,000 మంది, తరువాత 5,000 మంది, సుమారుగా 10,000 మంది వరకు సంఘము అభివృద్ధి చెందింది. 5,000 మంది పురుషులే ఉన్నారంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వీళ్ళందరూ లెక్క పెడితే సుమారు 10,000 మంది పైచిలుకుగా ఆ ప్రాంతములో ఉన్నారు. ఇంత గొప్ప సమూహము 10,000 మంది ఉన్నప్పటికీ వారు కొన్ని విషయాలను జాగ్రత్తగా పట్టుకుని ఉన్నారట. కొన్ని విషయాలను వారు విడిచిపెట్టడం లేదు, ఎడతెగక ఆ కార్యాలను జరిగిస్తా ఉన్నారు. ఏమిటి ఆ కార్యాలు అంటే, మొట్టమొదటిగా అపోస్తలుల యొక్క బోధ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, అపోస్తలుల యొక్క బోధ అంటూ ఉన్నారు. అపోస్తలుల యొక్క బోధ ఏమిటి అని మనము చూస్తే, యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, మేము కనులారా చూచినది, చేతులారా తాకినది, చెవులారా విన్నది అంటూ ఉన్నాడు. పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు, మేము కనులారా చూచినది, చెవులారా విన్నది, చేతులతో త్రాకినది.
అంటే వీళ్ళు చెబుతున్నటువంటి మాటల్లో ఏం చేశారట వాళ్ళు? కన్నులారా చూచారట. ఏం చేశారు? శిష్యులు కన్నులారా చూచింది చెప్పారు. రెండవదిగా వారు ఏదైతే విన్నారో అది ఏం విన్నారు? ఏం విన్నారు? యేసు ప్రభు వారి యొక్క బోధనలు విన్నారు. మూడవదిగా వారు త్రాకినది దేనిని త్రాకారు? యేసు ప్రభు వారు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని. యేసు ప్రభు వారు స్వస్థపరిచినప్పుడు అక్కడ ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వారు పరిశీలించి చూశారు. యేసు ప్రభు వారు రొట్టెలు విరిచి ఎవరికి ఇచ్చారు? శిష్యులకు ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుని కనులారా చూచారు, దేవుని మాటలు చెవులారా విన్నారు, ఆయనను చేతితో త్రాకినటువంటి వారు. వారి బోధ ఏ బోధటండి? అపోస్తలుల బోధ అన్నాడు. చాలా విషయాలకు పేర్లు పెట్టారు. అపోస్తలుల బోధ ఏంటండి? అసలు బోధ ఉంటుందా ఇది? అపోస్తలుల బోధ అని దేనికన్నా పేరు పెడతారా ఏమండి? వాక్యం చెప్పేటప్పుడు నేను అపోస్తలుల బోధ అని పెడితే ఎవరన్నా వింటారా? ముందుగా ఏం చేయాలి? ఆ వాక్యానికి మనం ఏం చెబుతాం? ఆ దినాన్న ఏ ప్రసంగాన్ని మనం చెప్తున్నామో అలాగే పెట్టాలి కదా. అపోస్తలుల బోధ అని ఎందుకు అన్నారు అంటే ఆ కాలములో బోధలు విస్తరింపబడ్డాయి. ఆ కాలములో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. ఆ కాలములో అనేక మంది ఇదిగో రక్షణ సువార్త, ఇలా వెళ్తే పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పి ఏం చేసేవారు? అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? అపోస్తులుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, అబద్ధ బోధకులు ఏం చేశారట? వచ్చి ఉన్నారట. ఏం చేశారు? వచ్చి ఉన్నారు. ఈ దినాన్ని కూడా ఉన్నారు అబద్ధ బోధకులు. ఈ దినాన్ని కూడా అనేకమైన బోధలు ఉన్నాయి. ఈ దినాన్ని కూడా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, మొన్న యేసు ప్రభు రాకడ మొదటి రాకడ రహస్యంగా అయిపోయింది అన్నాడు. నేనన్నాను వాక్యంలో చూపించిన ఆయన అన్న 2 వచనాలు చూపించాడు ఆయన. ఆ మిగిలిన మొక్క కూడా చదివి, అంటే సగం సగం చదువుతారు కదా, సగం చదివి ఇలా జరిగింది అని చెప్పేసి అన్నాడు. నేనన్నా మిగిలింది చదివి అక్కడే ఉందో అప్పుడు జరిగిందో లేదో చెప్పంటే, విశ్వాసముతో నమ్మాలా. దేంతో నమ్మాలి? ఇంకా నయమే, ఇక్కడ నేను ఏదో ఫోటో పెట్టి విశ్వాసంతో నమ్మంటే దండం పెట్టుకుంటారా? ఆరాధన చేస్తారా? ఈ దేనితో నమ్మాలని చెప్తున్నాడు? అపోస్తలుల యొక్క బోధ. ఏ బోధ? అపోస్తలుల బోధ. అపోస్తలుల యొక్క బోధ ఏమిటి అంటే యేసు ప్రభువారిని కన్నులారా చూసినది, యేసు ప్రభువారి మాటలు చెవులారా విన్నది, యేసు ప్రభువారిని చేతులతో తాకినటువంటి వారు రాసినటువంటి బోధ అపోస్తలుల బోధ. వారి బోధించినటువంటి బోధ అపోస్తలుల యొక్క బోధ. వివిధమైనటువంటి బోధలు ఉన్నాయి కాబట్టి ఈ బోధకి ఏమని పేరు పెట్టారు? అపోస్తలుల బోధ అని పేరు పెట్టారు. అపోస్తలులు చెప్పినటువంటి మాటలు కాబట్టి ఇవి అపోస్తలుల బోధ అన్నారు. అలాగే బాప్తిస్మానికి కూడా అపోస్తలుల కార్యాల్లో యేసు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టుంది కదా. కానీ మత్తయిలో యేసు ప్రభువారు ఏమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వ. మరి యేసు నామములో బాప్తిస్మం ఇచ్చారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి కదా. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటను వాళ్ళు విడిచిపెట్టలేదండి. వాళ్ళు ఇచ్చినటువంటి బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అయినప్పటికీ వారి బాప్తిస్మానికి ఏమని పేరు పెట్టారు? యేసు నామములో బాప్తిస్మం అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పటికే మరి కొన్ని బాప్తిస్మాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎవరి దగ్గర బాప్తిస్మం పొందుకున్నాడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆ బాప్తిస్మానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? యోహాను బాప్తిస్మం. అంతేకాదు యోహాను వలె అనేక మంది వచ్చారు. దేనికి? బాప్తిస్మం ఇవ్వటానికి. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా చెప్పబడినటువంటి బాప్తిస్మము అని చెప్పడానికి ఏం పేరు పెట్టారు? యేసు నామములో బాప్తిస్మము. కానీ ఈ దినాల్లో ఈ బోధలన్నీ వెళ్ళిపోయాయి. అపోస్తలుల బాధ ఏమైపోయింది? పక్కన పెట్టేశారు. అపోస్తలుల బాధ ఏం చేశారు?
విడిచిపెట్టేశారు. దేవుని యొక్క వాక్యములో కాక మరి ఏది చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరటండి? ఎవరట? అబద్ధికుడు. ఎవరటండి? అబద్ధికుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీకు గనక దేవుని యొక్క దూతే ప్రత్యక్షమై అయ్యో ఈ బైబిల్లో తప్పు ఉంది, ఇది కాదు అని ఎవరైనా చెబితే ఆ దూత కూడా అబద్ధ బోధకుడు అంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వాక్యం ఏది? ఏ బోధ కావాలి మనకి? అపోస్తలుల యొక్క బోధ. మొదటి శతాబ్దములో ఉన్నటువంటి దేవుని సంఘమంతా, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి దేవుని ప్రజలంతా ఏ బోధన కలిగి ఉన్నారు అంటే అపోస్తలుల యొక్క బోధన కలిగి ఉన్నారు. రెండవదిగా ఏం కలిగి ఉన్నారు? సహవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్న సహవాసానికి రావాలంటే ఎంత బాధో, ఎంత కష్టమో, ఎంత దుఃఖమో కదా. ఆదివారం వస్తే చాలే, ఆ పాస్టర్ గారు వాక్కుంటాడు, శుక్రవారం మనకు అవసరం లేదు, కృతజ్ఞత గుడికి మనకు అవసరం లేదు, గొలుసు ప్రార్థన మనకు అవసరం లేదు, దేశం కొరకు ప్రార్థన మనకు అవసరం లేదు. నాకేం కావాలి? ఆదివారం ప్రార్థన ఒకటి చాలు. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. అపోస్తలులు దేన్ని కలిగి ఉన్నారు? సహవాసాన్ని కలిగి ఉన్నారు. అపోస్తలులు సహవాసాన్ని కలిగి ఉండటానికి చాలా విధమైనటువంటి శ్రమలు వచ్చాయి. అపోస్తలులు సహవాసంగా ఇలా ఒక చోట కూడి ప్రార్థన చేయడానికి వారికి లేవు. ఎందుకంటే ప్రధాన యాజకులు వాళ్ళందరూ, కైఫా ప్రధాన యాజకులు ఏం చేసేవారు? వాక్యం చెప్పిన వాడినల్లా కొట్టేవారు, వాక్యం చెప్పేవాడినల్లా చంపేసేవారు, వాక్యం చెప్పేవాడినల్లా ఏం చేసేసేవారు? హింసించేవారు. కాబట్టి వాక్యం చెప్పడానికి వారికి ఈ విధంగా ఒక సహవాసముగా కూడటానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? రహస్యముగా ప్రార్థన చేసేవారట. రహస్యముగా ఒక్కొక్కరింటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రతి గృహాల్లో కూడా వాళ్ళు ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఈరోజు ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఒక్కసారి చేరి కనీసం వారానికి 1-2 సార్లు అయినా ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని మందిరానికి దూరం అయ్యిందండి అని చెప్పి మానేస్తున్నాము కదా. కనీసము మన ప్రాంతంలో సహవాసంగా చేరి ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో సహవాసంగా ఉండగలుగుతున్నామా? సహవాసముగా చేరటానికి మనసు ఊరుకుంటుందా? అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనము సహవాసం చేస్తుంది ఎవరితో? ఎవరితో? దేవునితో, ఆయన కుమారునితో. ఎవరితో మన సహవాసము? యేసు ప్రభువారితో మన సహవాసం. ఎవరితో మన సహవాసము? మనం ఎవరిని కలుస్తున్నాము అంటే యేసు ప్రభువారిని మనం కలిసి జీవిస్తా ఉన్నాం. కానీ ఈ దినాన ఆ యేసు దగ్గరికి రావటానికి ఏమైపోయింది? సమయము దొరకట్లేదు. ఏం దొరకట్లేదండి? సమయం దొరకట్లేదు. దేవుని సన్నిధికి చేరడానికి సమయం లేదు. వేరే వేరే పనులు చూడడానికి సమయం ఉన్నాయి. అవసరం లేనటువంటి వాటిని కల్పించుకోవడానికి సమయం ఉంది. కానీ దేవుని సన్నిధికి రావటానికి సమయము లేదు. సహవాసముగా ఒక చోట చేరటానికి సమయము లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కొందరు మానుకొనున్నట్లు అంటున్నాడు. ఎలాగంటండి? ఏం చేస్తా ఉన్నారట? కొందరు మానుకుంటున్నారట. వాళ్ళు సహవాసాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నారట. వారికి సహవాసం అవసరం లేదు. వారి సహవాసాన్ని విడిచిపెట్టడానికి కారణాలు దొరుకుతాయి. దేనికి దొరుకుతాయండి కారణాలు? అప్పటి వరకు ఖాళీగానే ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు? అయ్యగారు ఇంకా వంట అవ్వలేదు. అప్పుడు వరకు ఖాళీగానే ఉంటావు. అప్పటికప్పుడు అయ్యగారు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయండి. అప్పుడు వరకు ఖాళీగానే ఉంటావు. అందరితోటి కబుర్లు చెప్తావు. కానీ దేవుని సన్నిధికి రావటానికి ఏమొచ్చేస్తుంది? పనులు అడ్డొస్తాయి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చించుకొనుచు ఆ దినము సమీపించుకున్నది నేను చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుడు. ఏమని చెప్తున్నాడో చూడండి. సహవాసముగా కూడి ఉండుట మానుకోకుండా ఆ సమయము, ఏ సమయము? దేవుని రాకడ సమయము.
దుఃఖ సమయం అది. విడిచిపెట్టబడినటువంటి సంఘము రోదన చేసేటువంటి సమయం అది. విడివబడినటువంటి వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారటండి. ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుని ఏడవలసినటువంటి సమయం వస్తుంది. విడిచిపెట్టబడినటువంటి వారు ఎవరు ఉంటారో, యేసు ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు ఆయనలో ఎవరైతే ఆయనతో కలిసి వెళ్ళారో వారు విడిచిపెట్టబడి ఏం చేయబడతారు? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. అటువంటి స్థానాలు, అటువంటి దినాలు వస్తా ఉన్నాయి. యేసు ప్రభు రాకడ సమీపం అవుతుంది. ఆయన రాకడ సమీపం అయినప్పుడు శ్రమలు అన్నాడు, వేదనలు అన్నాడు, మనం ఎదుర్కొంటూ ఉన్నాం. యుద్ధాలు అన్నాడు, అవి మనము చూస్తూనే ఉన్నాం. కానీ మనం ఏం చేయట్లేదు, వాటిని చూసి మనము అర్థం చేసుకోవటం లేదు. వాటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి మన సొంత కార్యాలు చూసుకుంటా ఉన్నాం. ఆదిమ సంఘం అభివృద్ధి చెందిందండి. ఆదిమ సంఘం గొప్ప చేయబడిందండి. ఆదిమ సంఘానికి ఆశీర్వాదం వచ్చిందండి. నాకు రావటం లేదు అంటే నువ్వు ఏ సహవాసములో ఉన్నావు? నువ్వు ఏ బోధలో ఉన్నావు? ఏ సహవాసాన్ని కలిగి ఉన్నావు? అపోస్తులు అంటూ ఉన్నారు, మన సహవాసం అయితే ఎవరితో? క్రీస్తుతో, దేవునితో. ఈ లోక మనుషులతో కాదు. ఈ లోక మనుషులతో సహవాసానికి మనము ఏం చేస్తూ ఉంటాం? వేగిరపడతా ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం. ఒక పెళ్ళి అన్నావంటే ముందెళ్తావు. కానీ దేవుని మందిరానికంటే ఎప్పుడు వస్తావు? ఆమేన్ అనే టైంలో. వివాహానికి వెళ్ళేటప్పుడు, బస్సుకి వెళ్ళేటప్పుడు, ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఆలస్యంగా వెళ్తే కుదురుతుందా? కుదరదు. కానీ దేవుని సన్నిధికి ఆలస్యంగా వెళ్ళినా ఏమవుతుంది? కుదురుతుంది. ఆ పాస్టర్ గారు ఏమంటాడు? మహా అయితే 2 తిట్లు పెడతాడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు? మహా అయితే వాక్యంలో 2-3 సార్లు చెప్తారంతే. సహవాసానికి ఏమైపోతా ఉన్నాం? దూరం అయిపోతా ఉన్నాం. అనుకోని కార్యం వచ్చింది, అనుకోని పని వచ్చింది, నిజంగా క్లిష్టమైనది అయితే ఒక్కసారి. కానీ మనకు సంవత్సరం అంతా, 70 సంవత్సరాల్లో సంవత్సరం అంతా ఏమొస్తుంది? పనే వస్తుంది. ఎందుకో తెలుసా? దేవునికి సహవాసానికి మనం ఏమవ్వాలి? దూరం అవ్వాలి. సహవాసాన్ని విడిచిపెట్టి కొందరు ఏమైపోతున్నారో తెలుసా? వాడబద్దలైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారట. ఏ స్థితి? వాడబద్దలైపోయే స్థితి. ప్రయాణము చేస్తున్నటువంటి వాడ పగిలిపోతే ఏమవుతుంది? సంతోషంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? అక్కడున్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమైపోతారు? చనిపోతారు. ఈ దినాన్న కూడా విశ్వాస జీవిత, విశ్వాస యాత్ర, విశ్వాస ప్రయాణంలో ఏమైపోతా ఉన్నారు? వాడబద్దలైపోయినటువంటి స్థితికి దిగజారిపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? సహవాసాన్ని విడిచిపెట్టి, విశ్వాసాన్ని మార్చి, విశ్వాసములో నుండి తొలగిపోయి, దేవుని మాటలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయి. మరలా వచ్చేద్దాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల బోధ యందును సహవాసమందును, మూడవదిగా రొట్టె విరుచుట యందును. ఏంటండి? రొట్టె విరుచుట. రొట్టె విరవటం ఏమిటి? రొట్టె విరవటం అంటే ఏమిటి? యేసు ప్రభువారు పస్కా పండుగ దినాన రొట్టె విరిచాడు. మీకు చాలా సార్లు చెప్పాను, పస్కాకు యేసు ప్రభువారి మరణానికి సంబంధం ఏమిటి? పస్కా ఎందుకు వధింపబడింది? బానిసత్వములో నుండి విడుదల, ఐగుప్తి బానిసత్వంలో నుండి విడుదల పొందటానికి ఏం చేయమన్నాడు? కుటుంబములో ప్రతి ఒక్కరూ ఏడాది గొర్రె పిల్లను తీసుకురమ్మని ఏం చేయమన్నాడు? వధించమన్నాడు. యేసు ప్రభువారు కూడా పాపము నుండి విడుదల, పాపం అనేటువంటి బానిసత్వము నుండి విడుదల. అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, పాపము చేయనది నేను కాదు గాని నా యందుండు పాపమే అంటున్నాడు. మరొక చోట అంటున్నాడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపానికి దాసులుగా మారిపోయినటువంటి వారిని దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పండి. విడిపించాలి. పాపపు బానిసత్వములో నుండి విడుదలను దయచేయాలి. కాబట్టి యేసు ప్రభువారు ఏమయ్యారో తెలుసా?
మనకందరి కొరకు పస్కా పశువు అయ్యాడు. ఇశ్రాయేలీలకు పస్కా పశువు అనగా ఐగుప్తి బానిసత్వములో నుండి విడుదల. మనకు యేసు ప్రభువారు పస్కాగా ఎందుకు బానిసత్వం, ఎందుకు విడుదల, ఎందుకు బలి అయిపోయాడు అంటే మన బానిసత్వములో నుండి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. ఈ పస్కా కాదు యేసు ప్రభువారు ఏం చేశారు? పస్కా పండుగ రోజున రొట్టె విరిచి ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. శిష్యులకు ఇచ్చి ఏమన్నాడో తెలుసా? ఇది నా శరీరము. ఇప్పుడు రొట్టె అనగా దేనిని ఏం చేస్తా ఉన్నావు? యేసు ప్రభువారి యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ పస్కా పండుగలో ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. ఎందుకు చేయాలి? ఎందుకు మనము దేవుని యొక్క బల్ల మీద చేతులుంచాలి? ఎందుకు మనము రొట్టెను విరవాలి? ఎందుకు మనము ద్రాక్షారసాన్ని తీసుకోవాలి అంటే మనం దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసు ప్రభువారి యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు పస్కా వధించవలసిన తరువాత మోషే వాళ్ళకి ఏమంటాడో తెలుసా? ప్రతి సంవత్సరం నువ్వు ఇలాగే చేయాలి. ఏం చేయమన్నాడు? ప్రతి సంవత్సరం చెయ్యాలి. మన ఇంట్లో కొత్తగా ఏదన్నా చేసామనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఈ ఆలు ఎందుకు చేసావు నువ్వు అడుగుతారా అడగరా? ఒకసారి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. అది ఆదివారం కాదు. వాళ్ళ ఆ రోజు నా కోసం అని చెప్పి బిర్యానీ వండారు. వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు, ఈ వాళ్ళు ఎందుకు వండావు? నువ్వు ఎప్పుడు వండాలి? ఇది ఆదివారం వండాలి. ప్రతి ఆదివారం నా కోసం కదా నువ్వు వండేది, ఇవాళ ఎందుకు చేశావు అన్నాడు. అంటే మావయ్య వచ్చాడు కదరా, మావయ్యకి అంటే నా కోసం కాదా ఇది? ఏమంటున్నాడు అంటే ఇంటిలో ఒక కొత్తగా ఏదైనా జరిగినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అడుగుతారు. ఏం చేస్తారు? ఎందుకు చేస్తా ఉన్నావు నువ్వు ఈ పని? అలా అడిగినప్పుడు నీవు ఐగుప్తులో నుండి వచ్చినది నువ్వు చెప్పు వాళ్ళకి అన్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవుడు అంటాడు, మోషే ఇక్కడ ఒక రాయిని పాత అంటాడు. అయ్యా ఎందుకు ఈ రాయి అంటే తర్వాత తరము వారు అడుగుతారు కదా, నువ్వు ఇప్పుడు ఎలాగ అడిగావో అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈ రాయి ఏంటి అని అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారటండి? ఈ రాయి ఏంటి అని అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పు, నేను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను. దేవుడు చేయమన్న పని దేని కొరకు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. అలాగే పస్కా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. మరి ఈ దినాన్న యేసు ప్రభువారిని శ్రమను జ్ఞాపకం చేసుకుని ఎంతమంది వచ్చారు? యేసు ప్రభువారు మన కొరకు సిలువలో కార్చినటువంటి ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన తిన్నటువంటి దెబ్బలను ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? జ్ఞాపకం ఉందా మనకు? జ్ఞాపకం ఉంటే మరి సిద్ధపడి వచ్చామా? దేవుని సన్నిధిలో సిద్ధపడి వచ్చామా? అయ్యో ఈ దినాన ప్రభు వల్ల ఉంది, ఈ దినాన ప్రభు వల్లలో నేను చేతులుంచాలి, పాస్టర్ గారు సిద్ధపడి రమ్మన్నారే అని చెప్పి సిద్ధపడి రాగలిగావా? సిద్ధ మనసు ఉందా? ఆయనను జ్ఞాపకం చేసుకుని, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుని, మనము చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేను ఈ దినాల్లో ఈ తప్పిదంలో చేస్తున్నానే, నేను ఇంత పాపములో ఉంటున్నానే అని చెప్పి క్షమాపణ అడిగి దేవుని సన్నిధికి వచ్చామా మనము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా అపోస్తలుల యొక్క బోధ, రెండవదిగా సహవాసము, మూడవదిగా రొట్టె విరుచుటలో
ఎడతెగక పాల్గొంటున్నావా? రొట్టె విరుచుటలో భయము కలిగి పాల్గొంటున్నావా? రొట్టె విరవటం అనగా యూదులకు ఏమిటండి? అంగీకారము. ఏటట? అంగీకారము. నేను మీకు రొట్టె ఇచ్చాను అనుకోండి, ఆ రొట్టె మీరు కాదన్నారు అనుకోండి, అక్కడ ఏం చేస్తారో తెలిసి అవసరం అయితే మనల్ని చంపేస్తారు. ఏం చేస్తారు? అవసరం అయితే, ఎందుకో తెలుసా? రొట్టిచ్చుకోలేదనుకో, నువ్వెవడరో నాకు రొట్టిస్తున్నావు, మన ఇద్దరికి స్నేహితం ఏమిటి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటున్నావా, నేను నీ బంధువున్నా నీ శత్రువుని అని చెప్పటం అంట. మనం రొట్టె తీసుకోకపోతే ఏమని చెప్పినట్టు యూదులకు? చెప్పండి, శత్రువులం. మనము కూడా దేవుని సన్నిధిలో రొట్టె తీర్చుకోకుండా నాకు వద్దు అని విసర్జిస్తే మనం ఏమైపోతా ఉన్నాం? మరలా ఏ స్థితిలో నుండి వచ్చాం? మనము దేవునికి శత్రువులుగా ఉండొచ్చాం. మరలా ఆ రొట్టెను విడిచిపెట్టడం వల్ల మళ్ళీ ఎడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఎడికి వెళ్ళిపోతా ఉన్నాం? శత్రువులుగా మారిపోతాం. మనం ఆ రొట్టెను విడిచిపెట్టకూడదు. ప్రభు వల్ల ఆరాధన అన్నప్పుడు భయముతో దేవుని సన్నిధికి రావాలి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. పశ్చాత్తాపముతో దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ప్రార్థన చేయుటయందు. ఏం చేశారటండి? ప్రార్థన చేశారట. విశ్వాసుల జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. మనము ప్రతిసారి చెబుతూ ఉంటాం, దేవా నీవంటే నాకు ఇష్టం, దేవా నీవుగాక నాకు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ నిజానికి దేవుడంటే మనకు ప్రేమ ఉందా? ఉందా అండి? మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తావు? ప్రతిసారి ఏం చేయాలి? ఫోన్ చేయాలి. మన పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి, లేదా మన బంధువులు దూరంగా ఉన్నారనుకోండి, ఏం చేస్తావు? కనీసం రోజుకి ఒక్కసారైనా, 2 రోజులకు ఒక్కసారైనా ఏం చేస్తావు? ఫోన్లో మాట్లాడు. నిన్న బాగున్నాడు అనుకోండి, ఇవాళ ఫోన్ చేసి మళ్ళీ ఏమడుగుతావు? నిన్నే అడిగాడు కదా, నిన్నే చెప్పాడు కదా బాగున్నానని, ఇవాళ వదిలేసావా? వదలలేదు. ఎందుకని? ప్రేమ. ఎందుకని? ప్రేమ. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నిన్న ఆదివారం కదా, చర్చికి వెళ్ళాం కదా, సరిపోయింది. సాయంత్రం ప్రార్థన చేయడం, ఉదయం ప్రార్థన చేశాంగా, నిత్యం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏమీ లేదు, దేవుని పైన ప్రేమ లేదు. దేవుని పైన ప్రేమ లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవములో ప్రవేశించినట్లు ఆయన అనుగ్రహించెను. ఎక్కడుంది ఈ వచనం? యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడట? అద్వితీయ కుమారుని పంపించాడట. మరి నేను ప్రేమిస్తున్నానని చెప్పి దేవునికి ఏమిచ్చాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమకు కనుపరచటానికి నువ్వు ఏమిచ్చావు? నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగామా? మనకున్నటువంటి జీవితంలో కొద్ది సమయాన్ని దేవునికి అప్పగించగలిగామా? ఆలోచించండి. ఇడేమంటూ ఉన్నాడు? విశ్వాసులు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారు? ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. మరి మనము ప్రార్థన చేయుటలో, ప్రార్థనకు ముందుండటంలో, దేవుని సన్నిధిలో గోజాడటంలో, ఆయనతో మాట్లాడటంలో ఎంతవరకు ఉత్సాహాన్ని కనపరుస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవునితో కలిసి మాట్లాడటానికి మనకు ముందుకు వస్తున్నాం? ప్రార్థన అనగా, ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ, ఆయనతో మాట్లాడటము. మరి ఆయనతో మాట్లాడకుండా నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఉందా? ఆయనతో సహవాసంలో లేకుండా,
ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినకుండా, ఆయన దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడకుండా నేను సహవాసాన్ని కలిగి ఉన్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఉందా? ఆలోచించండి. అపోస్తలులు ఆ యొక్క సంఘం అంతా కూడా సహవాసములో, బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎలా ఉన్నారటండి? ఎడతెగక ఉన్నారు. ఏం చేశారట వారందరూ కూడా? ప్రార్థన చేశారు. మరి మనము ప్రార్థనకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం? ప్రార్థనకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం? మరి కొంతమంది అయితే ఇతరులకు కనిపించేలా ప్రార్థన, మరి కొంతమంది అయితే ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి చక్కగా నిద్ర. ఏమని చెప్తున్నాడండి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? ఎవరికి కనిపించాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనిపించాలి. రహస్యాన్ని కూడా ఆయన చూడగలడు. నలుగురిలో ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వెళ్తాడు అనుకోవద్దు. నలుగురిలో ప్రార్థన చేస్తున్నట ఆ నలుగురు వీడు ప్రార్థనా పరుడు, ఈమె ప్రార్థనా పరురాలు అని అనుకుంటారట. నీకేం దొరికేసింది? వాళ్ళు అనుకున్నారు కాబట్టి నీకేం దొరికేసింది? ప్రతిఫలం దొరికేసింది. కాబట్టి నీ ప్రార్థనకు దేవుడి దగ్గర నుంచి ఏమి రాదు? ప్రతిఫలం రాదు. నీవు ఆశించద్దు. అయ్యో, నేను చర్చికి వచ్చి 4 గంటలు ఆరాధన అంతట్లో ప్రార్థన చేశానండి ఒక అవసరత గురించి, కానీ ఆ అవసరత తీరలేదు. నిజమే, దేవుడు చెప్పాడు నిన్ను గూర్చి. ఇతరులు ఏమనుకున్నారో తెలుసా? ఈయన గొప్ప ప్రార్థనా పరుడు అనుకున్నారు. అంతే, నీకేం దొరికేసింది? నీ ప్రార్థనకు ప్రతిఫలము దొరికేసింది. కాబట్టి ఇక మరొక ప్రతిఫలము నీవు ఆశించద్దు. మరి ఎలా ప్రార్థన చేయాలట? రహస్యముగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన రహస్యాన్ని కూడా చూడగలిగినటువంటి వాడు. ఏం చేస్తాడటండి? రహస్యాన్ని కూడా చూడగలిగినటువంటి వాడు. రహస్య ప్రార్థనను, రహస్య ధర్మమును ఆయన చూస్తూ ఉన్నాడు. రహస్య ఉపవాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే రహస్యముగా చేసే పాపాన్ని కూడా ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరికి కనబడలేదండి, నేను చక్కగా ఒక చుట్టగాలి చేశానంటే, నువ్వెవరికి కనబడలేదు? మనుషులకు కనబడలేదు, కానీ ఒకడు చూసేశాడు. ఏం చేశారు? ఒకటి చూసేశాడు. ఎవరికి కనబడకుండా ఒక చుక్క తాగేసి వచ్చేసానండి. ఎవరు చూడలేదు నిన్ను? మనుషులు చూడలేదు, పాస్టర్ గారు చూడలేదు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎవరికి తెలియకుండా నేను పాపం చేశానండి, దొంగతనం చేశానండి, పట్టుబడలేదండి. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పాపం చేస్తూనే ఉన్నాను, దొంగతనం చేస్తూనే ఉన్నాను, పట్టుబడలేదండి. కానీ నీవు పట్టుబడ్డావు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. రహస్యమందున్నవి ఆయనకు కనుమరుగై ఉండలేదట. మనమట ఇది చీకటి అనుకుంటున్నామట, కానీ ఆయనకు చీకటి చీకటిగా లేదు. ఏమని చెప్తున్నాడండి? చీకటి చీకటిగా లేదట. నీవు కూర్చుండుట లేచుట నాకు తెలుసు అంటున్నాడు. ఆయన చీకటిలో చేసినటువంటి అపరాధాలను కూడా చూస్తున్నాడు. చీకటిలో చూస్తున్నటువంటి ప్రార్థనను కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? కనిపెడతా ఉన్నాడు. నీవు చీకట్లో చేసిన, అనగా రహస్యముగా చేసిన ఆ ప్రార్థనకి ఏం దొరుకుతుంది? ప్రతిఫలము దొరుకుతుంది. మనం ఎలా ఉండాలి? అపోస్తలుల బోధలో ఉండాలి. రెండవదిగా అపోస్తలుల సహవాసాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా రొట్టె విరిచట యందు ఉండాలి. నాలుగవదిగా ప్రార్థన చేయుట యందు ఉండాలి. వీటిని మనం ఏం చేయకూడదట? విడిచిపెట్టకూడదు. అయితే వీటిని ఎవరు చేయాలి? 40వ వచనం. ఏం చేశాడట అండి? ఎవరికి? దేనికి వేరవ్వాలి? దేనికి వేరవ్వాలి? మూర్ఖత్వమునకు. దేనికి వేరవ్వాలి? మూర్ఖత్వమునకు వేరవ్వాలి. ఇంకా చదవమ్మా. ఈ తరము వారికి వేరై ఏం చేయాలి? అప్పుడు రక్షణ పొందాలి. హెచ్చరించను, మూర్ఖులకు వేరవ్వాలి, మూర్ఖ వాదనకు వేరవ్వాలి. ఈ దినాన్న చాలా మంది ఏమనుకుంటున్నారంటే,
వాదిత్వమే జ్ఞానం అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారటండి? నేనే తెలివైన వాడిని, ఎవరైనా ఉన్నాడా నాతో డిబేట్ చేయడానికి? కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానమును వాదన. ఇదేమనుకుంటున్నారటండి? వాళ్ళు ఏమనుకుంటున్నారట? జ్ఞానం అనుకుంటున్నారట. అటువంటి మూర్ఖత్వానికి వేరవ్వాలి. తర్వాత రక్షణ పొందాలి. నేను రక్షణ పొందాను, నాకు ఈ లోకముతో పని లేదు అని చెప్పటం. నేను ఈ లోక కార్యాల్లో చచ్చిపోయాను, క్రీస్తుతో కూడా లేవబడ్డాను అని చెప్పటము బాప్తిస్మం అయితే, రక్షణ ఎప్పుడు పరిపూర్ణమవుతుందో తెలుసా? మనము పరలోక రాజ్యానికి చేరినప్పుడు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఏం చేయబడ్డాడట? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతిమంతులే కదా పరలోక రాజ్యం చేరేది, అవునా కదా? మరి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము విశ్వాసము కలగాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసం కాదని ఆ విశ్వాసం, అది కాదని ఇది ఏం చేయకూడదు? మార్చకూడదు. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఎన్ని బోధలు ఉన్నాయి? ఎన్ని బోధలు ఉన్నాయి? ఒకటే బోధ, ఒకటే విశ్వాసం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. వారికి బోధిస్తా ఉన్నాడట. 40వ వచనంలో ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరముకు వైరై రక్షణ పొందుడని హెచ్చరించినప్పుడట ఆ వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించాడు. మీరు ఈ 3 చేశారని నేను అనుకుంటా ఉన్నాను కదా. ఈ దినాన ప్రభు బలలో చేతులుంచడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ లోకానికి వేరయ్యారు. రెండవదిగా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి మాటలను ఏం చేశారు? మీరు విశ్వసించారు. ఏం చేశారు? విశ్వసించారు. మూడవదిగా తద్వారా మనం ఏం పొందుకోగలుగుతున్నాం? రక్షణ పొందుకుంటూ ఉన్నాం. మీరు ఈ 3 పొందుకున్నటువంటి వారైతే, లోకానికి వేరై యేసు యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము ద్వారా రక్షణలోనికి వచ్చిన వారైతే ఏం కలిగి ఉండాలి? అపోస్తలుల బోధన కలిగి ఉండాలి. రెండవదిగా సహవాసాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా రొట్టె విరిచిపోబడాలి. నాలుగవదిగా ప్రార్థన చేయాలి. ఈ 4టిని కలిగి ఉన్నవారు ఈ దినాన ప్రభు బలలో చేతులుంచుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.